నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మల్లేష్ ఎంఎంకే. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణాంకన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బలుగు బలహీన వర్గాలకు మున్ముందు జరిగే అన్యాయాలపై అక్రమాలపై తాను రాజ్యాంగంలో పొందుపరిచిన చాలా ఆర్టికల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు మున్ముందు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన చాలా విషయాలను రాజ్యాంగంలో రాసి పొందుపరచడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బీసీలో 126 కులాలు ఉన్నాయని దాదాపుగా వక్తలు మేధావులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 126 కులాల బీసీలు 2 కోట్లకు పైగానే ఉంటారని తెలియజేయడం జరిగింది. అయితే అందులో మనమెంతో మనకంత వాటా అనే సిద్ధాంతంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు బీసీ నాయకులు కొంతమంది పోరాటాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రభుత్వ పథకాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ విద్యార్థులు చదువుకునే కళాశాలలో కానీ ప్రతి విషయంలో ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ల పేరుతో విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎంత కష్టపడి చదివినా కనీసం మనం అనుకున్న ఉద్యోగాలు రావడం లేదు, మనం అనుకున్న దాన్ని సాధించలేకపోతున్నాం. కాబట్టి సబ్బండ బీసీ కులాలన్నీ ఏకమై ఒకతాటిపైకి వచ్చి మునుముందైనా కనీసం మన వాటెంతో మనకు దక్కించుకునే ప్రయత్నం చేద్దామని ప్రస్తుతం బీసీ మహాసభల రాష్ట్ర అధ్యక్షులు వెటుకాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీసీ మహాసభల రంగారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని నియమించుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మాడపాటి ప్రదీప్ ప్రధాన కార్యదర్శిగా, వీరి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. నిన్న జరిగిన మీటింగ్లో రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్ ఆధ్వర్యంలో మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా యువతని కష్టపడి ప్రజల్లో ఉండి పనిచేసే వాళ్లకు బాధ్యతలను అప్పగించడం జరిగింది. అయితే మనం తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క ప్రతి ఒక్కరూ ఈ బీసీ మహాసభలకు మద్దతుగా పలికి బీసీలందరూ ఏకతాటిపై వచ్చి మనమెంతో మనకంత వాటాని మనం సాధించుకోవాలి. మున్ముందు తెలంగాణలో మన పిల్లలకు చదువులకు కానీ ఉద్యోగాలు కానీ మనం దక్కించుకోవాలంటే మనం ఇప్పటి నుంచే అందరం అన్ని కులాలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళి పోరాడితే కానీ మున్ముందు మనకు కావలసిన వాటిని మనం సాధించుకోగలుగుతాం. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ
ఈ బీసీ మహాసభలకు బీసీలు ఏకతాటిపైకి రావడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం. జై పులే, జై బీసీ. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్, తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ బీసీ మహాసభ జిల్లా కార్యవర్గాన్ని పూర్తి చేయుటకు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా గడ్డం శ్రీనివాస్ గారిని జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారి సహచర కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదే ప్రకారంగా వర్మ ఇక్కడ జిల్లా యువత విభాగం అధ్యక్షుడిగా ఉండి వారు కూడా పూర్తి ఆకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా తెలంగాణ బీసీ మహాసభ 2010లో ప్రారంభమైన దశలో ఉద్యమాకాంక్షతో సామాజిక న్యాయంతో కోరుకున్న తెలంగాణ రావాల అనే కోరికతో ప్రారంభించబడింది. అప్పట్లో 10 జిల్లాలు ఉన్న తెలంగాణ ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత 33 జిల్లాలకు విస్తరింపబడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ యావత్ బీసీ ప్రజానికానికి కావాల్సిన సంక్షేమం ఏంది, హక్కులేంది, జరుగుతున్న విధానాలు ఎట్లున్నాయి, వీటన్నిటి కూడా కూలంకషంగా చర్చించుకోవాలంటే ప్రతి ఒక్క బీసీ కులాన్ని కూడా వాళ్ళ కుల సంఘాలను ఒక్కదాటికి తీసుకొచ్చి ఒక స్టీరింగ్ కమిటీకి ఏర్పడి ప్రతి కులానికి ఇంకో కులము చేయూతనిచ్చుకుంటూ కుల సమస్యలను ఫోకస్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా సాధించుకునే దిశలో తెలంగాణ బీసీ మహాసభ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే దాదాపు 130 కులాలు ఉన్నాయి నోటిఫైడ్, మోర్ ఆర్ లెస్. అయితే అన్ని కులాలు ప్రతి ఊర్లో ఉండవు, కాకపోతే చేతి వృత్తులు అనేది ఎక్కువ ఉంటాయి, కుల వృత్తులు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక 25 నుంచి 30 కులాలు నోటిఫైడ్ ఎక్కువ మనకు కనిపించే కులాలు. ప్రతి ఒక్కరు కూడా పాశ్చాత్య దేశంకు అలవాట్లకు లోనై కార్పొరేట్ విధానం వచ్చినందుకు, ఇండస్ట్రియలైజేషన్ పెరిగినందుకు కుల వృత్తులకు దూరం అయిపోయింది. మేదరి కానీ, కుమ్మరి కానీ, వడ్డంగి కానీ, కంచరి కానీ, పద్మశాలీలు కానీ ప్రతి ఒక్క చేతి వృత్తి దాదాపు ఒక 3-4 దశాబ్దాల నుండి కుల వృత్తులకు దూరమైంది. అయినప్పటికీ ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపించడంలో అన్ని ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయా కులాలకు జీవనోపాధి, కుల వృత్తులు కోల్పోయినప్పుడు జీవనోపాధి ఏ రకంగా రావాలనే విషయాలను చర్చించుకుంటూ ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఒక సంక్షేమంకి కావలసినంత బడ్జెట్ను దామాష పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలతోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట పడుతుంది, బేస్ పడుతుందనే ఒక ఆకాంక్షను వెలబుచ్చారు. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత కుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు కరువైనాయి. కుల సంఘాలకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు తమ యొక్క కులాల లోపల వెళ్ళి ఎక్కడెక్కడ గ్రామ స్థాయిలో ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ప్రభుత్వానికి ఏకరువు పెడతారు. దానంతా కలుపుకొని బీసీ సమాజంలో ఏంటంటే ఒక కులం లోపల 100ల సంఖ్యలు ఉంటారు, లేక 1000ల సంఖ్యలు ఉంటారు, ఒక కులంలో లక్షల సంఖ్యలు ఉంటారు. 100ల సంఖ్యలు ఉన్న వాళ్ళను ఈ రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేస్తారు. వీళ్ళంతా వీళ్ళ సంఖ్య తక్కువ ఉంది, వీళ్ళని నిలిచిపెట్టి పలానోళ్ళని పట్టుకుందాం, యాదవులను పట్టుకుందాం, గౌడ్స్ని పట్టుకుందాం, ముద్రాలను పట్టుకుందాం అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అది అట్లా కాదు. మేమంతా ఒకటే. ఈ 130 కులాలు ఉంటే మేమంతా ఒకటే. యాదవులకు కష్టం వచ్చినా అదే స్పందన ఉంటుంది, కటికలకు, నాయ బ్రాహ్మణులకు, రజకులకు, కుమ్మరికి, కమ్మరికి ఎవరికి వచ్చినా ఇదే స్పందన ఉంటుందని మనం అందరం కలిసి ఒకరి సమస్యను అందరి సమస్యగా భావించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కులాల వారి అందరం కూడా చైతన్యమై బీసీలుగా సంఘటితం కావాలి. మన ఓటు మనకేసుకోవాలి. మన ఓటు మనకేసుకుంటే చట్టసభలల్లో మనము శాసనకర్తలుగా పోగలుగుతాం. చట్టసభలలో వెళ్ళినంత వరకు సర్పంచ్గా, ఎంపీటీసీగా, మహా అంటే జడ్పీటీసీగా, ఎంపీపీ వరకు వస్తున్నాం. అది శాసనాలు నిర్మించే స్థాయి కాదు. మనకు కావాల్సిన చట్టసభలలో మనకు కావాల్సిన చట్టాలను, మనకు కావాల్సిన బడ్జెట్ను మనం పొందాలంటే ఖచ్చితంగా శాసనాల లోపల మనం ఉండాలి. అంటే పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, ఎమ్మెల్సీకి కానీ, ఎమ్మెల్యే కానీ ఉండాలన్నప్పుడు కులాలు తప్పనిసరి చైతన్యం కావాలి. చైతన్యమయ్యి
మేమెంతో మాకంతా అనే వాటాను డిమాండ్ చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో మనకు అందరు కన్ఫ్యూజన్ ఉంది ఒకటి, ఇప్పుడు కులగణన అని. కులగణన అనేది మనం అందరూ చాలా సంతోషపడుతున్నారు. కులగణన కావాల్సిందే, కాకుంటే కొన్ని రాజకీయ పార్టీలను మనం దుమ్మెత్తిపోసినాం చేయాలని. మనం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ కూడా చేయించారు. ఒకే దినం ఒకే రోజు మొత్తము యావత్ తెలంగాణలో సర్వే చేయించారు. ఈరోజు ఈ వేదిక ద్వారా మీ మాధ్యమాల ద్వారా అప్పటి ప్రభుత్వాన్ని ఇప్పటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. అప్పుడు సేకరించిన డేటా ప్రభుత్వ పరంగా సేకరించినప్పుడు ప్రభుత్వంతోనే ఉందా లేదా? ఆ డేటా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు బీసీ జనగణన ఎందుకు? ఒకటి. రెండవది, బీసీల జనగణన ఎందుకు, ఇతర కులాల జనగణన ఎందుకు లేదు? అంటే మన వాళ్ళు ఏమనుకుంటే మన జనగణన చేస్తే మన సంఖ్య ఎంత ఉందో బయటపడుతుంది, మనకు లాభం అవుతుంది అని ఒక ఆశ ఉంటుంది. కానీ జనగణన చేసేటప్పుడు కులము ఎంతమంది ఉన్నారో అని రాసుకుంటే అయిపోతుంది. మిగతా వివరాలు ఎందుకు? మీ ఏ రాజకీయ పార్టీలు ఉన్నారు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీరు తర్వాత మీ ఇంట్లో ఫలానా ఉందా అంటే ఇది కాదు కావాల్సింది. సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు, ఏ రకంగా పిలువబడుతున్నారు, వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారా, అబోవ్ ఉన్నారా? వ్యవసాయం అంటే ఒకవేళ వ్యవసాయదారులు అయితే వాళ్ళ యొక్క పట్ట ఉంది కదా, పట్టా ఉంటుంది, కొత్త వచ్చిన ధరణి పాస్బుక్ తీసుకొని వివరాలు సేకరించి, అది గోప్యమైన విషయంగా ఆధార్ కార్డు ఏముంది, పాన్ కార్డు ఏముంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీతో సెల్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మీకెందుకండి? అంటే మీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు సంఖ్యను తీసుకొని యాదవులు ఇంతమంది ఉన్నారు, కుర్మలు ఇంతమంది ఉన్నారు, రజకులు ఇంతమంది ఉన్నారు, ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ లోపల వీళ్ళ దామాష పద్ధతి ప్రకారం వీళ్ళు ఇన్ని లక్షలు ఉంటే వీళ్ళకి ఇంత కేటాయిద్దాం, వీళ్ళకి ఇంతమంది ఉంటే కుమ్మరోళ్ళు ఉంటే ఇంత కేటాయిద్దాం అనే చిత్తశుద్ధి మీకుంటే మీకు సంఖ్య చాలు. జీవన స్థితిగతులు మీకు అవసరం లేదు. జీవన స్థితిగతులు ఎక్కడ వెళ్తామంటే బీసీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడే తహసీల్దార్ తీసుకుంటాడు. ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులు, రాజకీయ స్థితిగతులు మీకెందుకండి? ఇంకోటి, జిల్లాధికారులు ఏమంటున్నారంటే ఇది సర్వే అంటున్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, డబ్బా కొట్టుకుంటున్నారు, మేము కుల గణన చేపిస్తున్నామని. అసలు తెలుసా, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కుల గణన చేసే హక్కే లేదు, పర్మిషన్ అక్కడి నుంచి రావాలి. మళ్ళీ కుల గణన చేస్తున్నావా, సర్వే చేస్తున్నావా? ఏదైనా చేసినా లోకల్ బాడీ లోపల మాకు 42%, 50% నీవు స్థానిక సంస్థల ఎలక్షన్లలో రిజర్వేషన్ ఇస్తావా? క్లారిటీ మా సంఖ్య ప్రకారం మాకు ఇస్తావా? తర్వాత ఇంతవరకు ఉన్న 27% ఉంది, 52 నుంచి 56% ఉన్న బీసీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 27% ఇస్తున్నారు, అంటే సగానికి సగం ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు 50% ఇస్తున్నారు, వాళ్ళు మొత్తం కలిసి 30% ఉంటారు, 10 ఏళ్ళకి 30-32 ఉంటారు, 52% ఇస్తున్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో ఈడబ్ల్యూఎస్ అని చెప్పని ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని వాళ్ళు ఉన్నది 1% కూడా ఉండరు. మనం 100 మంది ఉంటే వాళ్ళు 2 ఉంటారు, వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చింది, అంటే 2% రిజర్వేషన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే బీసీల పైన ఏదో రకంగా ఆకట్టుకోవాలని కాదు. కామారెడ్డి డిలో ముఖ్యమంత్రి గారు అప్పటి పిసిసి అధ్యక్షుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిండు, మేము జనగణన చేస్తాం, మేము రిజర్వేషన్లు పెంచుతాం, రకరకాల ఆకట్టుకున్నారు. నేనేమంటున్నా, ఆకట్టుకోండి కానీ మోసం చేయకండి. మోసం చేయకుండా మీరు ప్రభుత్వం ఏర్పరిచినాక ప్రతి కులానికి దామాష పద్ధతిన సంక్షేమం జరగాలి. విద్యా, ఉపాధి, వాణిజ్య రంగాలలో, ఇకపోతే రాజకీయ రంగాలలో లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ 42% మీరు ఇస్తున్నారు, అది ఇచ్చి తీరాలి. కాబట్టి తెలంగాణ బీసీ మహాసభ 33 జిల్లాల్లో మొత్తం తిరుగుతాం, కమిటీలేసి ఈ లోకల్ బాడీ ఎన్నికల లోపల ఇది అంతా పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి ఒంటరిగా లేరు, మీ అందరం కలిసి మనం సమిష్టిగా ఉన్నామని ఒక భరోసా కల్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. జిల్లా లోపల బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎంబీసీ కానీ బీసీ కానీ ఫెడరేషన్లు పెట్టి రూపాయి కూడా విడుదల చేయలేదు. కాబట్టి ఇంతవరకు పాలక మండలి లేవు. కాబట్టి దామాష పద్ధతిన ఎన్ని వేల కోట్లు రావాలనో ఆయా ఫెడరేషన్లకు అన్ని రావాలి. ఇవంతా కూడా మనకు అవగాహన ఉంటే మనం వెళ్ళి అధికారులను కానీ, రాజకీయ నాయకులను కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను ఒత్తిడి చేస్తాం. కేంద్ర బడ్జెట్ నుంచి కొన్ని వస్తాయి, మనకు రాష్ట్రం నుంచి కొన్ని వస్తాయి. మీకు ఏం కావాలో మీకు తెలియనప్పుడు అడిగే సమస్య ఉండదు, మీకు అడిగే తత్వం ఉండదు. కాబట్టి తెలంగాణ బీసీ మహాసభ 33 జిల్లాల్లో కమిటీలు పూర్తి స్థాయిలో వేసుకొని జనాభాలో సగభాగమైన
మహిళలను కూడా పూర్తి స్థాయిలో చేసుకొని వాళ్ళ కమిటీలు వేసుకొని ఎవరి కోసం మనం చేస్తున్నామంటే యువత కోసం చేస్తున్నాం, కార్మిక కర్షకుల కోసం చేస్తున్నాం. ఆ కార్మికుల కర్షకుల సమస్యలను విడిగా మనం సేకరించడానికి యువతకున్న నిరుద్యోగం కానీ జీవనోపాధి కానీ ఇతరత్ర అంశాలను మనం సేకరించడానికి వాటిపై పోరాటం చేయడానికనే అన్ని విభాగాలను మనం ఏర్పాటు చేసుకొని తెలంగాణ బీసీ మహాసభ ముందుకు పోతుంది. కాబట్టి అందరూ కూడా ఇదే నా ఆహ్వానం. అందరూ కూడా ఎన్ని కుల సంఘాలు ఉన్నా అన్ని కుల సంఘాలు స్వచ్ఛందంగా రావాలి. ఒకరికొకరం సమిష్టిగా మనం సహకరించుకోవాలి. తద్వారానే మన ఓటు మనకనే చైతన్యం కలిగితే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు కానీ రాష్ట్ర రాజధాని స్థాయి వరకు కానీ మనం తప్పనిసరి అధికారానికి వెళ్తాము. ఈ సంకల్పంతోనే ముందుకెళ్తున్నాం. దీనికి ఈరోజు వచ్చిన అందరూ కూడా మంచిగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు. పెంచుకోండి, అన్ని కులాలను కూడా పెంచుకొని సమాచారం ఎక్కువేయాలి. అందుకనే మేము రాష్ట్ర స్థాయిలో కూడా సమాచార శాఖ కూడా ప్రచారాన్ని కూడా ఒక విభాగం చేసి అధ్యక్షుని పెడుతున్నాం. సోషల్ మీడియా కూడా పెడుతున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా కానీ ప్రధాన మెయిన్ మీడియా కానీ మొత్తము కార్పొరేట్ కబందాస్తాల్లో ఉంది. కొన్ని వేల కోట్లు అధిపతుల చేతిలో ఈ మీడియాలు ఉన్నాయి. ఈ మధ్యకాలం అందరం కూడా మనకు ఉన్న హోప్ అంతా సోషల్ మీడియా యూట్యూబర్స్ మీద. కాబట్టి వాళ్ళు మన వార్తలు రాయారు. కాబట్టి దీన్ని కూడా విభాగం పెట్టి చేస్తున్నాం. ఒకరికొకరు సహకరించుకోవాలని ఈ యొక్క మీడియా ద్వారా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ, జై పూలే.